కన్న కొడుకు దూరం పెట్టాడు. అండగా ఉండాల్సిన కూతుళ్లు వద్దనుకున్నారు. 67 ఏళ్ల వయసున్న ఆ వృద్ధ దంపతులకు ఇప్పుడు ఒకరికి ఒకరు తప్ప తోడెవ్వరూ లేకుండా పోయారు. కడుపున పుట్టిన వారి ఆదరణ కోల్పోయిన తమలాంటి వారి పరిస్థితి మరొకరికి రావద్దని అనాథలకు, పేదలకు సహాయం చేస్తూ ఆ వృద్ధ దంపతులు సంతృప్తి పొందుతున్నారు. అందరూ ఉన్నా ఎవరి ఆదరణ లేక అనాథలుగా మారిన వారు దిక్కులేని అనేక మందికి దిక్కయ్యారు. అయినా వారి ఆదరణ కోల్పోయిన వారు అనేక మందిని ఆదరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ దంపతుల జీవనంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కన్న కొడుకు దూరం పెట్టాడు. అండగా ఉండాల్సిన కూతుళ్లు వద్దనుకున్నారు. 67 ఏళ్ల వయసున్న ఆ వృద్ధ దంపతులకు ఇప్పుడు ఒకరికి ఒకరు తప్ప తోడెవరూ లేకుండా పోయారు. కడుపున పుట్టిన వారి ఆదరణ కోల్పోయినా తమలాంటి వారి పరిస్థితి మరొకరికి రావద్దని అనాథలకు, పేదలకు సహాయం చేస్తూ ఆ వృద్ధ దంపతులు సంతృప్తి పొందుతున్నారు. అందరూ ఉన్నా ఎవరి ఆదరణ లేక అనాథలుగా మారిన వారు దిక్కులేని అనేక మందికి దిక్కయ్యారు. అయినా వారి ఆదరణ కోల్పోయినా వారు అనేక మందిని ఆదరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ దంపతుల జీవనంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నిరాదరణకు గురై అనేక మందిని ఆదరిస్తున్న ఆ వృద్ధ దంపతులే సముద్రాల భాగ్యలక్ష్మి, ఐలయ్య. వీరి స్వస్థలం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లి గ్రామం. 40 ఏళ్ల క్రితం భీంపల్లి నుంచి జీవనోపాధి కోసం హన్మకొండకు వలస వచ్చారు. ప్రస్తుతం హన్మకొండ నగరంలోని పోచమ్మకుంటలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు, 2 కూతుళ్లున్నారు. మేస్త్రి పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఐలయ్య కొడుకు, కూతుళ్లను చదివించి పెళ్లిళ్లు చేశారు. కుమారుడు ఓ ప్రైవేట్ ల్యాబ్ నడుపుతూ స్థిరపడ్డాడు. ఆ కొడుకు తల్లిదండ్రుల ఆలనా పాలన పట్టించుకోవట్లేదు. 67 ఏళ్ల వయసున్న ఈ దంపతులను కూతుళ్లు సైతం పట్టించుకోవట్లేదు. ముసలితనంలో తమ ఆలన పాలన చూసుకునేవారు లేక అనాథలుగా మిగిలిన భాగ్యలక్ష్మి, ఐలయ్య దంపతులు తాము సంపాదించిన దాంట్లో కొంత అనాథలకు, అభాగ్యులకు సాయం చేస్తున్నారు. అందరూ ఉండి దిక్కులేని వారిలా మరొకరు ఉండొద్దని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాళ్లు చేతులు లేని, అంగవైకల్యం ఉన్నవారికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. పిల్లలు మంచిగా ముగ్గురు పిల్లగా నలిపాడు. ముగ్గురు పెళ్లి చేసాం. పెళ్లి చేసాక కొడుకు పెళ్లి చేసాం. కొడుకు పెళ్లి చేసినాక కొడుకు పెళ్ళని పట్టుకొని బయటికి 4 రోజులకి వెళ్ళాడు. మరి రూపాయి కట్నం కూడా పెళ్లి చేసాం. పెళ్లి చేసినాక బయటికి వెళ్ళి ఇక మమ్మల్ని బట్టి చూడలేదు. అప్పటి నుంచి ఏందిరా అంటే నాకు నీకు సంబంధం లేదు, రాలిపోన్నాడు. అన్నది పుస్తకం నమ్మి మీరు ఇట్లా చెప్తాడు, ఇట్లా భయపడి వాడు వస్తున్నాం అని ఆశకు ఇద్దరు ఆడపిల్లల పెళ్ళి రాస్తున్నాం. తాము చేసే సేవా కార్యక్రమాలు నచ్చని కొడుకు, కూతులు తమను తిడుతూ కొడుతున్నారని వాపోతున్నారు. కరోనా సమయం నుంచి 4గురికి సహాయం చేస్తున్న ఈ దంపతులు ఇప్పుడు అందరూ ఉన్న అనాథలుగా మిగిలిపోయారు. తాము బతికినంత కాలం తమ ఆస్తిని అనాథలకు పెంచుతామని చెబుతున్నారు. తమ బాగోగులు పట్టించుకుని పిల్లలకు మాత్రం చిల్లిగా ఇచ్చేదే లేదని చెబుతున్నారు. దొంగలను చూసినట్టు చూసుకుంటా పోతాను. నేను పిల్లల కానీ ఎందుకు, కడకెందుకు, ఆరోగ్యం మంచుకున్నది. ఇంతవరకు అన్నం తినకపోతే 2 అవుతుంది. ఎవడు పెట్టాలి మాకు, ఎవడికి వీళ్ళకి అన్నది ఎందుకు? కాళ్ళెక్కలు లేనప్పుడు మాకు పెట్టేందుకే కదా. వాళ్ళని పైసలు పెట్టమంటలేను. నాకు వండి పెడితే చాలు. నా కొడుకు ఎందుకు ఇంత బాగా, మొన్న పెన్న వచ్చి కొడితే చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ఉయ్యమంటలేడు, కయ్యమంటలేడు. ఏంద్రా నీ పెళ్ళం కొడతానే, నువ్వు సప్పుడు చేస్తానేమంటే నేను సప్పుడుగా నిల్చున్నావు. పోయి గట్టిగా పట్టుకున్నా పోలీస్ స్టేషన్ పోతే ఆ రక్తం చూసే వాళ్ళ ముగ్గురు నాకు లోపడే అన్నారు. బిడ్డ కొట్టింది కూడా. మళ్ళీ తెల్లారి పిలిచి నువ్వు ఇదే తప్పు, మీరు మేము మాట్లాడకుంది, నేను ఎంక్వైరీ చేసిన మీదే తప్పు అని ఎలా కొట్టింది సార్. మమ్మల్ని పిలిచి వాళ్ళ పిల్లలేదు, ఏం లేదు. తెల్లారి మమ్మల్ని రమ్మంటే ఇద్దరు ఆగమైన ఏం మాట్లాడలేదు. అప్పుడే ఖచ్చితం. కనిపెంచిన పిల్లలు దూరం పెట్టిన 67 ఏళ్ల వయసులో అనాథలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ సహాయం చేస్తున్న ఈ వృద్ధ దంపతులకు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిరాదరణకు గురైన వారు కుంగిపోకుండా సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ దంపతుల జీవనం అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇప్పటికైనా ఆ వృద్ధ దంపతులు కన్నవారు చేరదీయాలని, వారు చేసే సేవా కార్యక్రమాలకు అండగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నారు.